Good morning students. Now I am here to deal about the disorders of pancreas. Pancreas or disorders వస్తే ఇన్సులిన్ సరిగ్గా సెక్రెట్ అవ్వదండి. మిగతా హార్మోన్స్ ఏం ప్రాబ్లం రాలేదు కానీ pancreas లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సరిగ్గా కనుక హార్మోన్స్ సెక్రెట్ అవ్వకపోతే ఇన్సులిన్ ఒక్కటే మనకి దెబ్బతింటుంది. ఇన్సులిన్ మన బాడీలో సరిగ్గా సెక్రెట్ అవ్వకపోతే ఆబ్వియస్గా మనకి బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడానికి పరిస్థితి ఏమంటారంటే హైపర్గ్లైసీమియా అంటారు. బాగా వినండి, బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడాన్ని హైపర్గ్లైసీమియా అంటారు, తగ్గడాన్ని హైపోగ్లైసీమియా అంటారు అని చెప్పారు. సో హైపర్గ్లైసీమియాకి ఇంకొక పేరు ఏం మాట్లాడుకోవచ్చు మనం టర్మినాలజీ ప్రకారంగా డయాబెటిస్ మెలిటస్ అని మాట్లాడుకోవచ్చు. డయాబెటిస్ మెలిటస్. సో డయాబెటిస్ మెలిటస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి టైప్ 1, రెండవది టైప్ 2 డయాబెటిస్ మెలిటస్. టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ని జువెనైల్ డయాబెటిస్ అని కూడా అంటారండి. యూజువల్గా 40 years బిలో వాళ్ళకే వస్తూ ఉంటుంది డయాబెటిస్. 40 years అబోవ్ వాళ్ళకి టైప్ 1 రాదంటే చాలా అరుదుగా జరుగుతుంది, అసలు జరగదని చెప్పుకోవాలి. సో టైప్ 1 డయాబెటిస్ మెలిటస్లో మనకి దానికి ఇంకో పేరు ఉందండి, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్. అంటే మనకి ఇన్సులిన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి, అంటే ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వదు వాళ్ళలో. ఇన్సులిన్ అనేది సెక్రెట్ అవ్వదు. హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనే అంటే బీటా సెల్స్ డజంట్ సెక్రీట్ ద ఇన్సులిన్. సో ఆబ్వియస్గా వాళ్ళకి ఇన్సులిన్ డెఫిషియన్సీ వలన వాళ్ళకి డయాబెటిస్ మెలిటస్ వస్తే దాన్ని టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. ద సెకండ్ క్లాస్ ఆఫ్ డయాబెటిస్ మెలిటస్ ఇస్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ అని మాట్లాడుకోవచ్చు. అంటే దీన్ని అసలు దీనికి ఇన్సులిన్తో సంబంధం ఉందండి. ఆబ్వియస్గా 35 years అబవ్ వాళ్ళకి వస్తూ ఉంటుంది యూజువల్గా, అంటే దాన్ని మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ అని కూడా అంటారు. అయితే ఈ ఇన్సులిన్ లేకపోవడం వల్ల అన్నదానికన్నా ఒక విషయం అండి, సెల్ మీద రిసెప్టార్స్ ఉంటాయని చెప్తారు. ద రిసెప్టార్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ ఫర్ ద ఇన్సులిన్ అంటారు. వీళ్ళలో విచిత్రం ఏంటంటే అసలు రిసెప్టారే ఉండదండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సెల్ మీద ఇన్సులిన్ స్టిమ్యులేట్ అయిన వెంటనే మనకి బయటకు వచ్చే సెల్ రిసెప్టార్స్ అనేవి ఒక 50 వరకు స్టిమ్యులేట్ అవ్వాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఒక చిన్న మాట అండి, ప్లాస్మా మెంబ్రేన్ మీద మాత్రం రిసెప్టార్స్ ఉండవండి. ఇన్సులిన్ రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సెల్ న్యూక్లియర్ మెంబ్రేన్ అండి. అంటే సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ మీద ఉన్న న్యూక్లియర్ మెంబ్రేన్ మీద రిసెప్టార్స్ ఉంటాయి. అది టైమింగ్ నేను అర్థం కావడానికి అలా చెప్పాను. బట్ ద ఇన్సులిన్ రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ రాదర్ దెన్ ప్లాస్మా మెంబ్రేన్. అయితే ఈ రిసెప్టార్స్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, లేకపోతే కొంతమంది అసలు ఉండవండి. సో ఈ రిసెప్టార్స్ పెంచుకునే అప్లికేషన్స్ ఏం పెట్టుకోవాలి. వీళ్ళకి ఎంత ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసినా కూడా వాళ్ళకేమీ అంత బెనిఫిట్ అయితే ఉండదు. అయితే రిసెప్టార్స్ పెంచుకునే లక్షణాలు ఏమైనా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ వాళ్ళకి ఫుడ్లో రిసెప్టార్స్ ఎక్కడైతే నర్వస్ స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉందో అలాంటి శాండ్విచ్ వాడటం వల్ల వాళ్ళకి సెల్ రిసెప్టార్స్ ఎక్కువ పెరగడం, దానివల్ల ఇన్సులిన్ వచ్చి బయట అవడం జరుగుతుంది. ఇన్సులిన్ నార్మల్గానే సింథసైజ్ అవుతుంది, ఇన్సులిన్ ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ సెల్ మీద ఉన్న రిసెప్టార్స్ సింథసైజ్ అవ్వవు. సో దట్స్ వై ద టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ ఇస్ నోన్ యాజ్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్. సో ఇవి సీ ద డయాబెటిస్ మెలిటస్ సిమ్టమ్స్ చూసుకుంటే విపరీతంగా బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోవడం అంటే, వీళ్ళు ఏ మీల్ తీసుకున్నా మనం ఏ మీల్ అయినా తీసుకుంటాం కదండి. మీల్ తీసుకున్నామంటే మనకి ఏమవుతా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 ఉండాల్సింది 150, 170, 200, 250 కూడా వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ టేక్ ఇన్ ఏ బిగ్ మీల్. నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. సో వీళ్ళలో ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్సులిన్ లెవెల్స్ 250 నుంచి ఉంటాయండి. ఇక్కడ నోట్స్ నేను 2 notes 300 అని రాశాను, కానీ 250 అండ్ అబౌవ్ వీళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఉంటూనే ఉంటాయి, 250 mg/dl. సో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరో పేరు మాట్లాడుకుంటే ఏముంటామంటే దాన్ని ఆ కండిషన్, ఆ సిమ్టమ్ మీరు రాసుకోవచ్చు, హైపర్గ్లైసీమియా రాసుకోవచ్చు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే విపరీతంగా ఫ్యాట్ మొబిలైజ్ అయిపోతూ ఉంటుందండి ఎడిపోస్ టిష్యూ నుంచి. ఎడిపోస్ టిష్యూలో స్టోర్డ్ ఫ్యాట్ అంతా కూడా మొబిలైజ్ అయిపోయి ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ కింద మారిపోతూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువైపోతుంటే బ్లడ్లో ఏమవుతూ ఉంటుందండి, బ్లడ్ వెజల్స్లో మనకి ఎక్కడ పడితే అక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో డిపాజిట్ అయిపోతే దాని పరిస్థితిని ఏమన్నాను నేను, ఎథెరోస్క్లెరోసిస్ అన్నాను. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ ఎక్కడ చెప్పాను. వాట్ ఈస్ ఎథెరోస్క్లెరోసిస్ అండి, ఫ్యాటీ యాసిడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ హెవీగా కనుక ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ డిపాజిట్ అయితే that lead to మరి ముఖ్యంగా ఆర్టరీస్లో అండి, that leads to hardening of an artery, that is nothing but atherosclerosis. సో ఆ తర్వాత వీళ్ళలో ఎక్కువ బ్లడ్ మనకి కిడ్నీ అస్తమాట మన బ్లడ్ని కంటిన్యూస్గా మనకి ఫిల్టర్ చేసేసి యూస్ఫుల్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా మన బ్లడ్లో పంపించేస్తూ ఉంటుంది, ఇన్ విచ్ గ్లూకోజ్ ఆల్సో ఇంక్లూడెడ్. గ్లూకోజ్ కూడా మనం ఎప్పుడు గ్లూకోజ్ నార్మల్ హెల్తీ ఇండివిజువల్ 19 mg ఎక్స్క్రీట్ చేస్తామండి యూరిన్ గుండా 24 hours. ఈ 19 mg కాకుండా వీళ్ళలో ఏమవుతా ఉంటుంది,
బ్లడ్ షుగర్ లెవెల్స్లో షుగర్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతుంది. 250 దాటింది అంటే కిడ్నీ కాంట్ reabsorb back the glucose into the blood circulation, rather which the kidney excretes the glucose via the urine. So ఆ పరిస్థితిని గ్లూకోజూరియా అంటారు. గ్లూకోజూరియా అని చదివేయకుండా గ్లూకోజూరియా అంటే ఏంటంటే యూరిన్ గుండా గ్లూకోజ్ పాస్ చేయడానికి గ్లూకోజూరియా అంటారు. ఎందుకు అంటే ద కిడ్నీ కాంట్ రెసిస్ట్ ఫర్ ఆల్ ద గ్లూకోజ్ టు స్టే ఇన్ టు ద బ్లడ్, అంటే మొత్తం బ్లడ్లో తోసేయడానికి అది సరిపడదు కాబట్టి దాన్ని యూరిన్ గుండా పంపించేస్తూ ఉంటుంది. కిడ్నీ ఎంతవరకు గ్లూకోజ్ సాధ్యంత వరకు ఉండగలదు, మళ్ళీ రీఅబ్జార్బ్ అవ్వగలదు అంటే 250, 200 and 220 అలా వచ్చినప్పుడు గ్లూకోజ్ని బ్యాక్కి పంపించగలదు బ్లడ్ ఫ్లోలోకి కిడ్నీ గుండా. దాన్ని రీనల్ థ్రెషోల్డ్ అని అంటారండి. ఉత్తర క్లాసెస్లో కిడ్నీ చెప్పినప్పుడు చెప్తాను. రీనల్ థ్రెషోల్డ్ అనేది దాటిపోయింది అనుకోండి ఆస్మాటిక్ డయూరిసిస్ వచ్చేస్తుంది, అక్కడికక్కడ అది ఉంచుకోలేదండి కిడ్నీ. సో దాన్ని యూరిన్ గుండా పంపించేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని గ్లూకోజూరియా అంటారు. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అలాగా యూరిన్లో ఫామ్ అయిపోతుంది యూరిటర్లో అంటే యూరినరీ బ్లాడర్కి ఫేస్ ఆస్మాటిక్ డయూరిసిస్ ప్రాబ్లం, అందుకే వాళ్ళకి ఎక్కువ సార్లు యూరిన్ అవుట్పుట్ ఉంటా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ని పాలీయూరియా అంటారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ సాధారణంగా మనకి పర్ డే 1200 ml పర్ డే 24 hours 1 లీటర్ అండ్ లీటర్ అండ్ హాఫ్ దాటి ఏ హెల్తీ ఇండివిజువల్ ఎక్స్పెక్ట్ చేయండి. వీళ్ళు యూజువల్గా 3 liters వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు యూరిన్ అవుట్పుట్. సో ఆ సిచ్యువేషన్ మనం ఏమంటామండి పాలీయూరియా అంటాం. ఆబ్వియస్గా వాడికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హంగర్ స్ట్రోక్, ఎపటైట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ తినాలనిపించడం, ఫుడ్ ఇంటేక్ కూడా హెవీగా ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ పాలీఫేజియా అంటారండి. పాలీఫేజియా అంటారు. సరే ఒక మాట మర్చానండి చూసుకోండి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వెంటనే దే ఫీల్ లైక్ డిహైడ్రేటెడ్, థర్స్టీగా అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనకి థర్స్ట్ సెంటర్ ఉంటుందంటే హైపోథాలమస్లో స్టిమ్యులేట్ టు టేక్ ఇన్ వాటర్. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అవుట్పుట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలని ఉంటుంది బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. అలాంటి పరిస్థితిని పాలిడిప్సియా అంటారు. సో వాటర్ ఇంటేక్, మోర్ వాటర్ ఇంటేక్. వీళ్ళకి విపరీతంగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది, దాని పరిస్థితిని పాలీఫేజియా అంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే వీళ్ళు ఎస్థెనిక్గా ఉంటారండి. ఎస్థెనియా అంటే ఏంటంటే విపరీతమైన నీరసం, జాడు నీరసం అని మాట్లాడుకోవచ్చండి. మరి ఫెటీకి ఎస్థీనియాకి తేడా ఏంటి అని అడగచ్చు. ఎస్థీనియా అంటే బాగా నీరసంగా అనిపించడం, బాగా విపరీతంగా వీక్నెస్ ఉండడం. ఫెటీక్ అంటే అలసట. నేను చాలాసార్లు చెప్పానండి, ఫెటీక్ వేరు, ఎస్థీనియా వేరు. ఎస్థీనియా అనేది చాలా నీరసంగా ఉంటాం. అయితే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఎందుకు ఇంత ఎస్థీనియా ఉంటుంది, దాని పాలిఫేజిక్ మీరు అడగచ్చు, వాళ్ళకి ఎందుకు అంత నీరసంగా ఉంటుంది అని. ఆబ్వియస్ అండి, వాళ్ళలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి బాడీలో. ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి బ్లడ్లో. ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఏం ఫామ్ అవుతూ ఉంటాయని యూజువల్గా ఎస్టైల్ కోయస్ ఇస్తూ ఉంటాయి. ఆ ఎస్టైల్ కోయస్ 2 to ఎస్టైల్ కోయస్ కల్పిస్తూ ఉంటాయి, వాళ్ళకి కీటోన్ బాడీస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. హెల్తీ ఇండివిజువల్లో కీటోన్ బాడీస్ ఫామ్ అవ్వవు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు 4th సెమిస్టర్. సో డయాబెటిక్ వాళ్ళకి కీటోన్ బాడీస్ ఫామ్ అవుతాయి. కారణం ఏంటి? ఎక్కువ mobilization of fat from the adipose tissue which leads to the formation of fatty acids. Fatty acids in turn gives acetyl CoAs and both of the acetyl CoAs will merge to form ketone bodies. So వాడు ఎంత తింటున్నా వాడు కీటోన్ బాడీస్ ఫామ్ చేస్తున్నాడంటే వాడు ఎస్థెనిక్గానే ఉంటాడు, నీరసంగానే ఉంటాడు. సో దే విల్ ఆల్సో ఫేస్ అనదర్ ఇంపార్టెంట్ సింప్టమ్ నోన్ యాజ్ కీటోసిస్. నేను ఇది నోట్స్లో ఇవ్వలేదండి, బట్ ఫర్ యువర్ టైమ్ అండ్ టైట్ నాలెడ్జ్ ఉంచుకోండి. కీటోసిస్ కూడా ఉంటుంది మనలో, బ్లడ్లో కీటోన్ బాడీ ఫార్మేషన్ కూడా ఉంటుంది. కీటోన్ బాడీస్ అనేది హెల్తీ ఇండివిజువల్ ఎక్కడ ఉండవు, ఎందుకంటే వాడు స్టార్వేషన్ పరిస్థితిలో ఉంటాడు. స్టార్వేషన్ పరిస్థితిలో ఉంటే కీటోన్ బాడీ ఫామ్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ ఇది. సో కానీ వీళ్ళలో ఎందుకు కీటోన్ బాడీస్ ఫామ్ అవుతుంది అంటే రీజన్ ఇది, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్లో, దట్ లీడ్స్ టు కీటోన్ బాడీ ఫార్మేషన్. సో వీళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అని అనుకోవచ్చండి. ఇక్కడ నేను రాయలేదు కానీ చూసుకునే ట్రీట్మెంట్ ఏంటి, నథింగ్ అండి. ఇన్సులిన్ డోసెస్ ఇచ్చుకోవడం, ఇంట్రావెనస్లో కానీ మనకి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ ఫామ్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెటింగ్స్ కానీ ఇచ్చుకోవడం. ఇన్సులిన్ డోసెస్ కూడా మనకి టెంపరీ ఇన్సులిన్, పర్మనెంట్ ఇన్సులిన్ డోసెస్ అని ఉంటాయండి. షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డోసెస్ అండ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ డోసెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఒక్కసారి కనుక హెల్త్ వైజ్ వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనకి అది లైఫ్ లాంగ్ వాళ్ళు ఇన్సులిన్ డోస్ తీసుకుంటామే, అది ఒకటే మార్గం అండి దీని ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజార్డర్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ and the different symptoms of disorders of diabetes mellitus.